Hi students, today I am going to explain linked list concepts. What is linked list? Linked list is a linear data structure that contains sequence of elements such that each element links to its next element in the sequence. Each element in a linked list is called as node. So మనం already types of data structures చెప్పుకున్నప్పుడు there are two types of data structures. One is linear, second one is non-linear అని చెప్పి. సో లింక్ లిస్ట్ అనేది ఎందులోకి వస్తుంది అంటే లీనియర్ డేటా స్ట్రక్చర్లోకి వస్తుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్ మీన్స్ అరేంజింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సీక్వెన్షియల్ ఆర్డర్. సో లింక్ లిస్ట్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా అరేంజ్ అవుతాయి అంటే సీక్వెన్షియల్గా అరేంజ్ అవుతాయి. సో ఇక్కడ మనం లింక్ లిస్ట్ అని చెప్పేటప్పటికి ఏం చెప్తున్నాం, లింక్ లిస్ట్ కంటైన్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్తున్నాం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెర్ ఈచ్ ఎలిమెంట్ లింక్ టు ఇట్స్ నెక్స్ట్ ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. సో ఎలిమెంట్ అన్న నోడ్ అన్న ఒకటే. దేర్ ఆర్ 3 types ఆఫ్ లింక్ లిస్ట్. వన్ ఈజ్ సింగిల్ లింక్ లిస్ట్, సెకండ్ వన్ ఈజ్ డబుల్ లింక్ లిస్ట్, థర్డ్ వన్ ఈజ్ సర్క్యులర్ లింక్ లిస్ట్. మొత్తం మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ లింక్ లిస్టులు ఉన్నాయంటే 3 types ఉన్నాయి. ఫస్ట్ వన్ సింగిల్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో నేర్చుకుందాం. సింగిల్ లింక్ లిస్ట్ ఈజ్ ఈ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్. నోడ్స్ అన్న ఎలిమెంట్స్ అన్న ఒకటే. వెర్ ఈచ్ నోడ్ కంటైన్స్ 2 fields. వన్ ఈజ్ డేటా ఫీల్డ్, సెకండ్ వన్ ఈజ్ నెక్స్ట్ ఫీల్డ్. సో లింక్ లిస్ట్ అనేటప్పటికి ఏం చెప్తున్నాం, సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ అని చెప్తున్నాం. సో అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఒక లిస్ట్ తీసుకున్నట్లయితే ఏముంటాయి, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క నోడ్లో 2 fields ఉంటాయి. ఒకటి డేటా, ఇంకొకటి నెక్స్ట్. సో డేటా ఏం రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అనేది చూద్దాం. డేటా అంటే యాక్చువల్గా మీరు ఇచ్చే వాల్యూ ఏదైతే ఉందో అదే, దాన్ని రిప్రజెంట్ చేయడానికి డేటా ఫీల్డ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఫీల్డ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఫీల్డ్ అన్న లింక్ ఫీల్డ్ అన్న ఒకటే. సో నెక్స్ట్ ఫీల్డ్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇది రిప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది నోడ్ అనేది చూద్దాం. సో దీన్ని ఏమని చెప్తాము అంటే నోడ్ అని చెప్తాం. సో నోడ్లో ఎన్ని ఫీల్డ్ అంటున్నాం, 2 fields. ఒకటి డేటాని, ఇంకొకటి లింక్ ఫీల్డ్. లింక్ అన్న నెక్స్ట్ అన్న ఒకటే. సో ఈ విధంగా నోడ్ అనేది దాంట్లో 2 fields ఉంటాయి. ఒకటి డేటాని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకొకటి లింక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో లింక్ ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఇది యాక్చువల్గా మనం ఇచ్చే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది నోడ్. సో మనకి సింగిల్ నోడ్ ఉంటాయా, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయని చెప్తున్నామా లింక్ లిస్ట్ అంటే, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయన్న. సో దాని రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం డ్రా చేద్దాం. ఎన్ని ఉంటాయంటున్నాం, సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అని చెప్తున్నాం. సో నేను ఇక్కడ ఒక 3 nodes తీసుకుంటాను. 3 nodes తీసుకున్నాను. ప్రతి నోడ్ 2 fields ఉండాలి కదా, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్, డేటా ఫీల్డ్, నెక్స్ట్ ఫీల్డ్. ఈ విధంగా 3 nodes ఉన్నాయి. మరి ప్రతి దానికి కూడా సమ్ అడ్రస్ ఉంటుంది. మెమరీలో స్టోర్ అయినప్పుడు ప్రతిదానికి అడ్రస్ ఉంటుంది కదా, మనం అదే అజంప్షన్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 100 అని, సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ 102 అని, థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ 104 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఆ విధంగా స్టోర్ అయినట్టుగా. మరి ప్రతి డేటాకి మనం ఎంతో కొంత వాల్యూ ఇస్తాం కదా, డేటా ఫీల్డ్లో డేటా ఉంటుంది కదా. సో నేను 5 అని తీసుకుంటున్నాను ఫస్ట్ నోడ్కి, నెక్స్ట్ నోడ్కి 7 అని, ఆ నెక్స్ట్ నోడ్కి 9 అని తీసుకుంటున్నాను. సో డేటా ఫీల్డ్స్. మరి ఇందులో ఏముంటుందని చెప్తున్నాం, ఈ ఫీల్డ్ ఏమంటున్నాం, లింక్ ఫీల్డ్ అని చెప్తున్నాం. సో లింక్ ఫీల్డ్ అంటే ఏమంటున్నాం, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. సో దీని నెక్స్ట్ నోడ్ ఏది, 7 కదా. 7 యొక్క అడ్రస్ ఎంత, 102. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 102 ఉంటుంది. దీనికి దీనికి ఈ విధంగా లింక్ ఉంటుంది. సో 102. నెక్స్ట్ మళ్ళీ ఇది లింక్ ఫీల్డ్. లింక్ ఫీల్డ్ ఏముంటుంది, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. దీని తర్వాత నెక్స్ట్ నోడ్ ఏంటి, 9. దాని యొక్క అడ్రస్ ఎంత, 104. సో ఈ లింక్ ఫీల్డ్ ఏముంటుంది అంటే అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. సో ఈ రెండింటికి మధ్యన కనెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇది లింక్ ఫీల్డ్. దీంట్లో ఏముండాలి, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయో నోట్స్ లేవు. సో దీంట్లో ఏముంటుంది అంటే నల్ అని నోట్ చేసుకోవాలి. నల్ రిప్రజెంట్ అవుతుంది. ఎండ్లో ఏముంటుంది అంటే నల్ అనేది ఉంటుంది. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో ఏముంటుంది అంటే నల్. సో దీన్ని సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని లింక్ లిస్ట్ అని చెప్తాం. ఓకేనా. అదేవిధంగా అసలు ఇనీషియల్గా హెడ్ అని ఒక పాయింటర్ ఉంటుంది. ఈ హెడ్ ఏం డినోట్ చేస్తుంది అంటే కనుక
అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఎంత అంటే 100. సో ఈ విధంగా మనకి లింక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇనీషియల్గా హెడ్ పాయింట్అవుట్ అవుతుంది. సో హెడ్లో ఏముంటుంది అంటే అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని ఎప్పుడు కూడా హెడ్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. ఇనీషియల్గా అసలు ఏమీ లేవు అనుకుందాం. ఇనీషియల్గా మనకి అసలు హెడ్ అనేది ఇనీషియల్గా ఏముంటుంది అంటే కనుక నల్ అని ఉంటుంది. అంటే అసలే ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే హెడ్లో ఏముంటుంది అంటే నల్ ఉంటుంది. ఒకవేళ మనకి లింక్డ్ లిస్ట్ ఇందాక రిప్రజెంట్ చేసినట్టు 3 నోడ్స్ తీసుకున్నారు కదా, అలా ఉన్నట్లయితే హెడ్ ఏం పాయింట్అవుట్ చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది. అసలు ఎటువంటి నోట్స్ లేకపోతే కనుక ఇనీషియల్గా హెడ్లో నల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ నోడ్ క్రియేట్ అయిందో అప్పుడు దాని యొక్క అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ అవుతుంది. సో ఇది లింక్డ్ లిస్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఆపరేషన్స్ ఏంటనేది చూద్దాం. Operations on single linked list. In a single linked list, we perform the following operations. First one insertion, second one deletion, third one display. So ఎన్ని ఆపరేషన్స్ ఉన్నాయంటే there are 3 operations: insertion, deletion, display. ఇవి సింగిల్ లింక్డ్ లిస్ట్ మీద జరిగే ఆపరేషన్స్. Before we are implementing the actual operations, first we need to set up empty list. సో ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికన్నా ముందు మనం ఒక ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే ప్రోగ్రామ్కి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏమేమి కావాలి స్టార్టింగ్ అనేది ఆ రిక్వైర్మెంట్ అంతా కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఎంప్టీ లిస్ట్ అని చెప్తాం. ఫస్ట్ పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ స్టెప్స్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ యాక్చువల్ ఆపరేషన్స్. స్టెప్ 1, ఇంక్లూడ్ ఆల్ ది హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేసి పెట్టాలి అంటే హెడర్ ఫైల్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంక్లూడ్ ఆల్ హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్. మన ప్రోగ్రాంలోకి ఏదైతే హెడర్ ఫైల్స్ అవసరం అవుతాయో వాటిని ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే ప్రోగ్రామ్ రాసినప్పుడు #include stdio.h, #include conio.h ఇవి యూజ్ చేసుకుంటాం కదా, ఫస్ట్ వాటిని ఇంక్లూడ్ చేసుకోమని చెప్తున్నారు. ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఏం అవసరం అవుతాయో వాటన్నిటిని ఇంక్లూడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, డిక్లేర్ ఆల్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఏదైతే ఫంక్షన్స్ అవసరం అవుతున్నాయో ప్రోగ్రామ్లో ఫంక్షన్స్ అన్నిటిని ఫస్ట్ మనం ఏం చేయాలి? డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. సో డిక్లేర్ ఆల్ ది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్, డిఫైన్ నోడ్ స్ట్రక్చర్ విత్ 2 మెంబర్స్, డేటా అండ్ నెక్స్ట్. లింక్ లిస్ట్ అనేటప్పటికి ఏం చెప్తున్నాం? నోడ్స్ అని చెప్తున్నాం. సో నోడ్ ఉండే విధంగా మనం ఏం చేయాలి? ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అందులో 2 ఫీల్డ్స్ ఉండే విధంగా, ఒకటి డేటా, ఇంకొకటి నెక్స్ట్. అంటే ఎలా ఉంటుంది అంటే స్ట్రక్ట్ నోడ్ అని క్రియేట్ చేసి పెట్టుకుని ఇంట్ డేటా అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ డేటా. అదేవిధంగా ఇంకో ఫీల్డ్ ఏంటి? నెక్స్ట్. స్ట్రక్ట్ స్టార్ నోడ్, స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ అని క్రియేట్ చేసుకుంటాం. ఈ విధంగా మనకి నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? స్ట్రక్చర్ అనమాట, నోడ్ స్ట్రక్చర్. అందులో 2 ఫీల్డ్స్, ఒకటి డేటా, ఇంకొకటి నెక్స్ట్. ఈ విధంగా మనం నోడ్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేయాలి. నెక్స్ట్, డిఫైన్ నోడ్ పాయింటర్ హెడ్ అండ్ సెట్ ఇట్ టు నల్. ఇనీషియల్గా హెడ్ ఏముంటుందని చెప్తున్నాం? నల్ కదా. ఎంప్టీగా ఉన్నప్పుడు హెడ్లో ఏమీ ఉండదు, నోట్స్ ఏమీ లేనప్పుడు హెడ్లో ఇనీషియల్గా నల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు నోడ్ క్రియేట్ చేశారు అప్పుడు ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ అవుద్దని చెప్పాం. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏమీ లేవు కాబట్టి హెడ్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టి దాంట్లో నల్ అని ఇనిషియలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇంప్లిమెంట్ మెయిన్ మెథడ్ బై డిస్ప్లేయింగ్ ఆపరేషన్ మెనూ అండ్ మేక్ సూటబుల్ ఫంక్షన్స్ ఇన్ ది మెయిన్ మెథడ్ టు పర్ఫార్మ్ యూజర్ సెలెక్టెడ్ ఆపరేషన్స్. సో ఫైనల్గా ఏం చేయాలి అంటే కనుక మెయిన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ రాయాలి. అంటే మెయిన్ మెథడ్ రాసి ఆ మెయిన్ మెథడ్లో మనం ఏదైతే ఫంక్షన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని కాల్ చేసే విధంగా మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేయాలి. ఇది ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే స్టెప్స్. ఓకేనా? ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే ఈ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయడానికన్నా ముందే మనం ఒక ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయాలి. ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడం అంటే ఏం లేదు, ప్రోగ్రామ్కి అవసరమైన రిక్వైర్మెంట్స్ అన్నిటిని ముందు గ్యాదర్ చేసి పెట్టుకోవడం. ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టార్టింగ్ ఏం చేయాలి? హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి.
హ్యాష్ ఇంక్లూడ్ కోనియో డాట్ హెచ్, హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్ హెచ్ వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, మన ప్రోగ్రామ్కి ఏమేమి ఆపరేషన్స్ అవసరం అవుతున్నాయి, ఇన్సెషన్, డిలీషన్, డిస్ప్లే అంటున్నాం కదా, వాటన్నిటిని ఏం చేయాలి, డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, లింక్డ్ లిస్ట్ అంటే నోట్స్ అని చెప్తున్నాం. నోట్స్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి, డేటా నెక్స్ట్ అంటున్నాం. సో ఆ విధంగా నోడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. నోడ్ స్ట్రక్చర్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది ఇంతకుముందు చూపించాను కదా, ఆ విధంగా క్రియేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ హెడ్ అనేది అవసరం అవుతుంది మనకి. లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు హెడ్ అనేది ఇనీషియల్గా తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాం, ఇనీషియల్గా ఏమీ లేనప్పుడు హెడ్లో నల్ ఉంటుంది. ఎప్పుడైతే నోడ్స్ క్రియేట్ అయినాయి అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వస్తుంది. సో మనం ఇనీషియల్గా చేస్తున్నాం కాబట్టి ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి హెడ్లో ఏమీ ఉండదు, నల్ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఫైనల్గా మెయిన్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ మెయిన్ మెథడ్లో ఇన్సెషన్, డిలీషన్, డిస్ప్లే ఆపరేషన్స్ పర్ఫామ్ అయ్యే విధంగా మనం వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ విధంగా ఎంటీ లిస్ట్ని క్రియేట్ చేసి పెడతాం. ఓకేనా. ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ ఇన్సెషన్. In a single linked list, the insertion operation can be performed in 3 ways. They are as follows: insertion at beginning of the list, insertion at end of the list, insertion at specific location in the list. సో మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అన్నా, ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే. అందులో ఫస్ట్ వన్ ఇన్సర్షన్. సో ఇన్సర్షన్ ఎన్ని వేస్లో చేయొచ్చు అంటే కనుక 3 వేస్లో చేయొచ్చు. బిగినింగ్లో నోడ్ని యాడ్ చేయొచ్చు, ఎండ్లో నోడ్ యాడ్ చేయొచ్చు, లేదంటే పర్టికులర్ పొజిషన్లో ఫస్ట్ లాస్ట్ కాకుండా ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా కూడా నోడ్ని యాడ్ చేయొచ్చు. అది ఏ విధంగా ఏంటి అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అల్గారిథం ఉంటుంది. ఫస్ట్ది ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ ఎలా అనేది చూద్దాం. Insertion at beginning of the list. We can use the following steps to insert a new node at beginning of the linked list. First step, create a new node with given value. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే కనుక ఇన్సర్షన్ చేయాలనుకుంటున్నారు మీరు న్యూ నోడ్ని. సో ఆ న్యూ నోడ్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఏదైతే న్యూ నోడ్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ నోడ్ క్రియేట్ చేసుకోవాలి. నోడ్ స్ట్రక్చర్ని అంటే డేటా నెక్స్ట్ ఫీల్డ్ ఉండే విధంగా పెట్టుకుని డేటాని ఇన్సర్ట్ చేసి ఒక నోడ్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో క్రియేట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే చెక్ వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీ ఆర్ నాట్. సో నెక్స్ట్ ఏం చేయాలి, లిస్ట్ ఎంటీగా ఉందా, నాట్ ఎంటీగా ఉందా. ఎంటీగా ఉందని ఎప్పుడు చెప్పగలుగుతాం, ఎప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతాం, హెడ్లో నల్ ఉంది అంటే లిస్ట్ అనేది ఎంటీ, హెడ్లో నల్ కాకుండా అడ్రస్ ఉంది అంటే నాట్ ఎంటీ అని. సో మీరు అది చెక్ చేసుకోవాలి, హెడ్లో నల్ ఉందా లేదంటే అడ్రస్ ఉందా. హెడ్లో నల్ ఉందంటే దేన్ని డినోట్ చేస్తున్నట్టు, లిస్ట్ ఎంటీని డినోట్ చేస్తున్నట్టు. సో న్యూ నోడ్ని క్రియేట్ చేసాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే లిస్ట్ అనేది ఎంటీయో కాదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, ఒకవేళ అది ఎంటీ అయితే ఏం చేయాలి, సెట్ న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అడ్రస్ అని సెట్ చేసుకోవాలి. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీకు నేను రిప్రజెంట్ చేసి చూపిస్తాను. చూడండి. ఫస్ట్ ఏమంటున్నాను, హెడ్ అనేది నల్లో కాదో చెక్ చేయమంటున్నాను. సో ఫస్ట్ ఏం చేయమంటున్నానంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, క్రియేట్ ఏ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ అన్నాను. సో నేను ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసి పెడుతున్నాను. నోడ్ అంటే ఎన్ని ఫీల్డ్స్, 2 ఫీల్డ్స్ కదా. సో 2 ఫీల్డ్స్ ఉండే విధంగా ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాను. దీనికి ఎలిమెంట్ నేను ఏమి ఇస్తున్నానంటే 5 అని ఇస్తున్నాను. ఎప్పుడైతే నోడ్ క్రియేట్ చేసానో అప్పుడు నాకు దానికి ఎంతో కొంత అడ్రస్ ఉంటుంది కదా. సో ఆ అడ్రస్ ఏంటంటే 100 అని తీసుకున్నాను. ఎంత తీసుకున్నాను, 100 అని తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ నోడ్ని క్రియేట్ చేసాక నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్పాను, చెక్ వెదర్ ది హెడ్ ఈజ్ నల్ ఆర్ నాట్ అని చెక్ చేయమన్నా, అంటే ఎంటీయే కాదో చెక్ చేయమన్నా. సో హెడ్ నల్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, లిస్ట్ అనేది ఎంటీ. సో ఎంటీగా ఉన్నప్పుడు బిగినింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూడాలి ఇప్పుడు మనం. సో ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇప్పుడు హెడ్ అనేది నల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది ఎంటీ లిస్ట్ అని అర్థం. సో ఎంటీ కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను, న్యూ నోడ్ని క్రియేట్ చేశాను. ఇదేంటి, న్యూ నోడ్, ఇది హెడ్. సో ఇది ఎంటీగా ఉంది కాబట్టి ఇదే ఫస్ట్ నోడ్ అవుతుంది. నేను క్రియేట్ చేసిన న్యూ నోడే ఫస్ట్ నోడ్ అవుతుంది. సో ఫస్ట్ నోడ్ అవుతుంది కాబట్టి అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ హెడ్ని ఈ విధంగా న్యూ నోడ్కి కనెక్ట్ చేయాలి. సో న్యూ నోడ్కి కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్న హెడ్ థ్రెడ్ ఎక్కడ ఉండాలి, ఈ హెడ్ లోపల ఉండాలి. సో ఇంక నెక్స్ట్ ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు అంటే ఇక్కడ ఏముండాలి, నల్ అనేది రిప్రజెంట్ చేయాలి. సో అంటే ఇప్పుడు నేను 2 స్టెప్స్ చేంజ్ చేశాను. ఏం చేశాను, హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేశాను, హెడ్లో
న్యూ నోడ్ యొక్క అడ్రస్ వేసాను, విచ్ ఈస్ నథింగ్ బట్ 100. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని సెట్ చేశాను, న్యూ నోడ్ అడ్రస్ అని సెట్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో చేంజ్ చేశాను. ఏమని, న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏమనేసాను, నల్ అని రాశాను. సో నల్. ఇది ఫస్ట్ది. ఏం చెప్తున్నామో ఫస్ట్ హెడ్ అనేది నల్లో కాదో చెక్ చేసుకో. ఫస్ట్ క్రియేట్ న్యూ నోడ్ విత్ గివెన్ వాల్యూ అన్నాను. సో ఈ విధంగా నేను న్యూ నోడ్ని క్రియేట్ చేసి పెట్టాను. సో న్యూ నోడ్ని క్రియేట్ చేసాక చెక్ చేశాను హెడ్ అనేది నల్ ఉందా లేదా అనేది, అంటే ఎంటీఆర్ కాదా అని. లిస్ట్ అనేది ఎంటీఆర్ కాదో చెక్ చేశాను. లిస్ట్ ఎంటీ అని ఎప్పుడు చెప్తాను, హెడ్ నల్ అయితే లిస్ట్ ఎంటీ అని అర్థం. సో హెడ్ నల్ కాబట్టి ఇది ఎంటీ అని. సో ఈ విధంగా ఎంటీగా ఉంటే ఏం చేశాను, న్యూ నోడ్ యొక్క అడ్రస్ని హెడ్లో అసైన్ చేశాను, అలాగే న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ అసైన్ చేశాను. సో ఆ 2 స్టెప్స్ రాసుకోవాలి. ఒకవేళ హెడ్ అనేది నాట్ ఎంటీ అంటే లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు సమ్ అడ్రసెస్ ఉన్నాయని తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని నోట్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎంత వస్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కదా 102, ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అదంతా 104. సో 104 వీటి మధ్యన కనెక్షన్స్. సో ఇక్కడ ఎంత వస్తుంది, 100 అనేది ఉంటుంది న్యూ నోడ్ యొక్క అడ్రస్, అదే సారీ ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో ఇలా హెడ్లో అడ్రస్ ఉందంటే మీనింగ్ ఏంటి, లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ. ఇంతకుముందు హెడ్లో నల్ ఉంది కాబట్టి ఈ విధంగా స్టెప్స్ వేసాం. ఇప్పుడు హెడ్లో ఎంటీగా లేదు, నల్ కాదు, ఇక్కడ అడ్రస్ ఉంది, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ మెన్షన్ చేసాం అంటే లిస్ట్ ఎంటీగా లేనట్టు. ఇది కొంచెం చూడండి మనకి ఎన్ని. సో మనకి ఇక్కడ హెడ్లో ఏంటి, అడ్రస్ ఉంది. సో అడ్రస్ ఉందంటే మీనింగ్ ఏంటి, నాట్ ఎంటీ అని. లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ బికాజ్ ఇట్ కంటైన్స్ 3 nodes. 3 nodes ఉన్నాయి. 3 nodes ఉన్నాయంటే ఇది ఎంటీ అవుతుందా, అవ్వదు. సో ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే ఎంటీ, అప్పుడు మనకి హెడ్లో నల్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి హెడ్లో నల్ లేదు, అడ్రస్ ఉందంటే సంథింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయని అర్థం. సో ఈ విధంగా ఉంటే బిగినింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలి. సో అంటే నేను ఒక నోడ్ని క్రియేట్ చేయాలి కదా, ఫస్ట్ నేను ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను ఆ నోడ్ని క్రియేట్ చేయాలి కదా. సో ఆ నోడ్ని క్రియేట్ చేసి దీనికి ఎంతో కొంత అడ్రస్ ఇవ్వాలి కదా, నేను 106 అని తీసుకుంటున్నాను. ఎలిమెంట్ ఇవ్వాలి కదా, సో నేను ఏమని తీసుకుంటానంటే 8 అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇది ఎక్కడ యాడ్ చేయాలి, స్టార్టింగ్ యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి 3 nodes ఉన్నాయి ఉండడానికి. సో ఈ 3 nodesకి ముందు ఏం చేయమంటున్నాను, ఈ 8 అనేది యాడ్ చేయమంటున్నాను. 5 కన్నా ముందే యాడ్ చేయాలి, బిగినింగ్ అంటే స్టార్టింగ్ కదా. సో 8 అనేది స్టార్టింగ్ ఉండాలి. సో స్టార్టింగ్ ఉండాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా. సో హెడ్ నుంచి ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏముండాలి, ఇది ఫస్ట్ నోడ్ అవ్వాలి. నేను తీసుకున్న 8 న్యూ నోడ్ ఏదైతే ఉందో దీని పేరేంటి, న్యూ నోడ్. సో న్యూ నోడ్ ఏదైతే ఉందో ఆ న్యూ నోడ్ ఫస్ట్ది అవ్వాలి. ఫస్ట్ది అవ్వాలి అంటే ఇక్కడ హెడ్లో ఏముండాలి, 106 ఉండాలి. ఎందుకంటే హెడ్ ఎప్పుడు దేన్ని పాయింట్అవుట్ చేయాలి, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ని పాయింట్అవుట్ చేయాలి. సో 8 అనేది ఫస్ట్ నోడ్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 106 రావాలి. ఇక్కడ ఈ హెడ్లో ఎంత రావాలి, 106 రావాలి. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అవుతుంది. మరి ఇక్కడ ఏం రావాలి, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కదా, ఇది నెక్స్ట్ ఫీల్డ్ కదా. నెక్స్ట్ ఫీల్డ్లో ఏముండాలి, అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్ అంటే 8 తర్వాత నెక్స్ట్ నోడ్ ఏమవుతుంది, 5 అవుతుంది. సో 5 యొక్క అడ్రస్ ఎంత, 100. సో 100 ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఈ 2 చేంజెస్ చేసాను. సో ఆ 2 చేంజెస్ని రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ న్యూ నోడ్, నెక్స్ట్లో ఏం చేశాను, 100 వేసాను. 100 అంటే ఫస్ట్ మనం చేంజ్ చేయకముందు హెడ్లో ఎంత ఉంది, 100 ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే న్యూ నోడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటాను. చేంజ్ చేయకముందు నేను మెన్షన్ చేశాను, హెడ్ ఇంకా చేంజ్ అవ్వలేదు, 100 ఉంది. సో ఇప్పుడు హెడ్లో చేంజ్ చేస్తాను. ఏమని చేంజ్ చేస్తాను, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అడ్రస్ అంటాను. న్యూ నోడ్ అడ్రస్ ఎంత, 106. సో 106 అనేది ఎందులో ఉంటుంది, హెడ్లో ఉంటుంది. సో ఈ విధంగా
లిస్ట్ ఎంటీగా ఉంటే ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ చేయాలి, లిస్ట్ నాట్ ఎంటీ అయితే ఈ టైప్ ఆఫ్ స్టెప్స్ అనేవి చేయాలి. సో దిస్ ఈజ్ ది అల్గారిథమ్ ఫర్ ఇన్సర్టింగ్ ఏ న్యూ నోడ్. ఓకే, ఇదిగోండి ఇక్కడ మనం ఏదైతే స్టెప్స్ మనం అక్కడ లిస్ట్ ఎంటీగా ఉంటే ఏదైతే స్టెప్స్ మార్చేమో ఆ స్టెప్స్ ఇక్కడ నోట్ చేసాను చూడండి. ఇఫ్ ఇట్ ఈజ్ ఎంటీ, లిస్ట్ ఎంటీ అంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ఉన్నప్పుడు 2 స్టెప్స్ చేసాం కదా, ఆ 2 స్టెప్స్ ఏవి. లిస్ట్ నాట్ ఎంటీ అన్నప్పుడు 2 స్టెప్స్ చేసాం కదా, ఆ 2 స్టెప్స్ ఏవి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే నాట్ ఎంటీ డయాగ్రామ్ వేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ స్టార్టింగ్ సెకండ్ పాయింట్ కంప్లీట్ అయ్యాక లిస్ట్ ఎంటీ అయిన డయాగ్రామ్ ఏదైతే ఉందో ఆ డయాగ్రామ్ వేసుకుని ఫస్ట్ డయాగ్రాము ఈ స్టెప్స్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ నాట్ ఎంటీ అని చెప్పి ఇంకొకటి తీసుకున్నాం కదా సెకండ్ కండిషన్, ఆ డయాగ్రామ్ వేసి ఈ స్టెప్స్ నోట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ది ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.